సీఎం టైమ్స్ కి స్వాగతం. పార్టీ మాది, మేము చెప్పినట్లు నడవాలి, లేకుంటే నీకే నష్టం. నీవు ఎస్సీ వాడివి, చెప్పినట్లు వినకపోతే ఇక్కడ ఇన్ఛార్జ్ ఒకరిని పార్టీ అధిష్టానం ద్వారా ఏపిస్తామని నియోజకవర్గం అగ్రకుల పెత్తనందారులు బెదిరింపులు. ఇది ఎస్సీ నియోజకవర్గం తొలి దళిత ఎమ్మెల్యేలకు స్థానిక నాయకులు బెదిరింపులు. ప్రకాశం జిల్లాలో ఉన్న ఎస్సీ నియోజకవర్గాలలోని ఎమ్మెల్యే మీదే అగ్రకుల పెత్తనందారులకు పెత్తనం చేయడం, పార్టీ మాది, మేము చెప్పినట్లు నీవు వినకపోతే ఇబ్బందులు అని బెదిరింపులకు దిగడం, అప్పటికీ కుదరని పక్షంలో నోటి ప్రచారం మొదలుపెట్టి ప్రచారం నిర్వహించి ప్రచార మాధ్యమాల్లో కాదనాలు అధిష్టానంకు ఫిర్యాదులు చేయడం గత 30 సంవత్సరాల నుంచి సంతనూతలపాడు నియోజకవర్గంలో జరుగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు అగ్రకుల పెత్తనందారులు ఇదే విధానంను పాటిస్తున్నారు. అసలు ఈ నియోజకవర్గంలోనే ఎందుకు జరుగుతున్నాయి? ఓసీ నియోజకవర్గాలలో లేని వివాదాలు ఎస్సీ నియోజకవర్గాల్లో ఎందుకు? దీనికి కారణం ఏంటి? ఈ స్టోరీలో వినాల్సిందే. వెల్కమ్ టు సీఎం టైమ్స్. ప్రకాశం జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు మధ్య అసలు వైరం ఏంటి? ప్రతిసారి ఎమ్మెల్యే మీద లోకల్గా నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులు ప్రతిసారి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు, ప్రసార మాధ్యమాలకు ఉప్పందించి కథనాలు ఇవ్వటం వెనక అసలు కారణం ఏమిటి అన్నది జిల్లాలో చర్చ అయితే జరుగుతూ ఉంది. ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెము, సంతనూతలపాడు, కొండేపి 3 నియోజకవర్గాలు కలవు. ఈ భారత రాజ్యాంగం ప్రకారం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం, దామాషా ప్రకారం ఈ 3 నియోజకవర్గాలను ఎన్నికల కమిషన్ రిజర్వేషన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్న దళితులను అగ్రకుల పెత్తందారులు చిన్న చూపు చూస్తున్నారన్న విమర్శలు అయితే కోడై కూస్తున్నాయి. అందులో భాగంగానే వీరిని హేళనగా మాట్లాడటం, హేళనగా 10 మందిలో మాట్లాడి చిన్న చూపు చూడటం వంటి సంఘటనలు గత 30 సంవత్సరాల నుంచి ఈ సంతనూతలపాడు నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. వివరాలకి వెళితే ఈ నియోజకవర్గంలో బాగా గ్రానైట్ నిక్షేపాలు అన్నీ కూడా ఆర్థిక వనరులు ఈ సంతనూతలపాడు నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గం ద్వారా ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన గ్రాండ్ నిక్షేపాలతో విదేశీ డాలర్లను కూడా కుమ్మరిస్తున్న పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ దాదాపు 100 కోట్ల రూపాయలు ఉందంటే అది ఈ నియోజకవర్గం నుంచి జిల్లాకు వచ్చిన ఫండ్ అనే చెప్పాలి. అలాంటి ప్రాముఖ్యత కలిగిన ఈ నియోజకవర్గంపై స్థానికంగా గెలిచిన ఎస్సీ నియోజకవర్గం కావడంతో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధిని నియోజకవర్గంలో ఉన్న అగ్రకుల పెత్తందారులు చిన్నసూపు చూడటం వలనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధిగా ఉన్న ఏ ఎమ్మెల్యేకి కూడా లోకల్గా ఉన్న ఏ ప్రజాప్రతినిధి విలువ ఇచ్చి గౌరవించిన దాఖలు అయితే దరిదాపుల్లో కూడా లేవు. ప్రస్తుతం కూడా అదే ఫార్ములా కొనసాగుతుందన్న ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇక్కడ జరుగుతున్న ప్రతిదీ కూడా పార్టీ అధిష్టానానికి తప్పుడు సంకేతాలు ఇస్తూ, తప్పుడు ప్రచారాలను పైగా పంపిస్తూ లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధిని అప్రతిష్ట పాలు చేసే ఒక ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పాలి. వాస్తవానికి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి ఇక్కడ అగ్రకుల పెత్తందారులకు కాదని మిగతా కులాలకు కానీ వాళ్ళ సామాజిక వర్గానికి కానీ ఇంకోళ్ళు కానీ ఎవరికి దోషపెట్టిన దాఖలు అయితే దరిదాపుల్లో లేవు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానం కూడా చూసుకున్నా కూడా చాలా స్పష్టంగా తేటతెలుగు అవుతుంది. ఈ క్రమంలో అగ్రకుల పెత్తందారులు ఆర్థిక వనరులను పంచుకునే విషయంలోనే వారికి మధ్య గొడవలు, ఆ గొడవ వారికి మధ్య ఉన్న గొడవను ఎమ్మెల్యేకు చుట్టి ఎమ్మెల్యేని అప్రతిష్ట పాలు చేస్తూ తప్పుడు కథనాలను ప్రచార మాధ్యమాలకు అందిస్తూ ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానం కూడా ఫిర్యాదు చేయడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి.
ఈరోజు జరుగుతున్న సంఘటన పక్కన పెడితే గత 30 సంవత్సరాల నుంచి కూడా సొంత మొదలుపాటు ఇదే పరిస్థితి నడుస్తూ ఉంది. డేవిడ్ రాజు, రమణ శంకయ్య, కస్కూర్తి ఆయన్న, బిఎన్ విజయ్ కుమార్, ఆదిమూలపు సురేష్, దారా సాంబయ్య వీళ్ళందరూ కూడా ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. కానీ వీరందరూ కూడా కుడియనంగా ఇదే పరిస్థితి అనిస్తుందని చెప్పాలి. ఏదేమైనా పార్టీ అధిష్టానం జరుగుతున్న సంఘటనలపై సమగ్రమైన సర్వే రిపోర్ట్ తెప్పించుకొని పరిశీలించిన వల్ల ఇదే తేడ తెలుగు అవుతుంది. మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఉన్న పెత్తందారులు ఇలాంటి ప్రచారాలకు ఊతమిస్తున్నారన్న ప్రచారం అయితే బాగా జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి రాజకీయాల్లో పెత్తనం చేసేవాడన్నా కావాలి, కాళ్ళ కింద కూర్చునేవాడన్నా కావాలంటారు. ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు మంచి ఉన్నత చదువులు చదువుకొని మంచి కుటుంబాల నుంచి వచ్చి ఇలా పెత్తందారుల మధ్య నలిగిపోవటం ఒకంత దళిత సామాజిక వర్గాల వాళ్ళలో ఈ జరుగుతున్న సంఘటనలు కొంతమేర బాధను కలిగిస్తున్నాయని చెప్పాలి. ముందు రోజుల్లో ఈ రాజకీయాలు ఇలా కొనసాగితే ఎస్సీ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధిగా ఉండేందుకు కూడా ఎవరికి ముందు రాని పరిస్థితిగా దాపరించే పరిస్థితి అయితే జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు. మొత్తం మీద జరుగుతున్న సంఘటనలపై ప్రభుత్వము సమగ్రమైన రిపోర్ట్ తీసుకొని ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎక్కడ పడుతున్నాయి, అసలు దీనికి కారణ సృష్టికర్త ఎవరు, ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుందని పరిశీలించిన యెడల ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతాలు అర్థమయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ జరుగుతున్న సంఘటనలపై ప్రభుత్వం పాలకులు దృష్టి పెట్టి దళితులు ఉన్న నియోజకవర్గాలలో ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, మిగతా చోట్ల లేని గొడవలు ఇక్కడ ఎందుకు ఉన్నాయి అని ఒక విశ్లేషణ మాత్రం జరిపితే ఇక్కడ జరుగుతున్న వాటికి కారకులు ఎవరు ఏంటన్నది చాలా స్పష్టంగా తెలిసే అవకాశం అయితే తెలుస్తుంది. ఇప్పటికైనా పార్టీ పెద్దలు దళితులు ఉన్న చోట్ల ఇలాంటి తప్పుడు ప్రచారాలను మానుకోకపోతే అటు పార్టీకి, ప్రజాప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యేకు అందరికీ కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వ పాలకులు, పెద్దలు ఇలాంటి సంఘటనలపై దృష్టి సాధించి ఈ విధానాలను ముగింపు పలకకపోతే ముందు రోజుల్లో ఎస్సీ నియోజకవర్గాల్లో దళిత ఎమ్మెల్యేలుగా పోటీ చేసేదానికి ఎవరు ముందుకు రాని పరిస్థితి. వాస్తవానికి ఎస్సీ నియోజకవర్గాలైనా ఒక్కొక్క నియోజకవర్గంలో గెలవాలంటే ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత చేయాలి అందరూ తెలిసిన సంగతే. కానీ దళితులలో అందరూ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు అంటే చాలా అరుదుగా చెప్పాలి. ఇలాంటి నష్టాలు జరిగినప్పుడు అలాంటి వారు ముందుకు రాకపోతే నియోజకవర్గాలలో పార్టీకి అది ఏ పార్టీ అయినా సరే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కనుక స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా వాళ్ళు కూడా మార్చుకొని ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక వీటన్నిటి చమరగీతం పాడి పార్టీ నాయకులు, పెద్దలు అందరూ కలిసి ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఉంది. లేని వల్ల ఇది అటు పార్టీకి, ఇటు ప్రజాప్రతినిధికి అందరికీ అప్రతిష్ట మూట కట్టుకునే అవకాశం ఉంది. కనుక పార్టీ అధిష్టానం ఏం చేస్తుందో ఏందన్నది వేసి చూడాలి.